జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు ప్రత్యేకించి గవ్వ ప్రశ్నను సంయుక్తం చేసుకుని 2026 సంవత్సరం జూన్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. కొన్ని విషయాల్లో మేషరాశి జాతకులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు 1, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు 2, వివాహ జీవితానికి సంబంధించినటువంటి ఫలితం. ఈ 3 అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కంటికి సంబంధించిన అనారోగ్యం, నాడీ వ్యవస్థకి సంబంధించినటువంటి అనారోగ్యం దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే జలుబు, గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి గ్రహగతులు ఉన్నట్టుగా మనం చూడొచ్చు. కొన్ని విషయాల్లో జీవితంలో అన్నీ సాధించేసాం, కొన్ని సమస్యలన్నీ శాశ్వతంగా దూరం అయిపోయాయి, లేకపోతే పరిష్కారం అయ్యాయి అనుకుంటున్న పరిస్థితులు మళ్ళీ మొదలవుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో అభద్రతా భావం కారణంగా మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు మళ్ళీ మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. సమాజం పట్ల, సన్నిహితుల పట్ల మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు అవ్వచ్చు, మీరు మాట్లాడినటువంటి ఒక మాట సంచలనం అవ్వటం, సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో 3వ వ్యక్తి యొక్క జోక్యం వల్ల అపార్థాలు, అపోహలు కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి రాహు సంబంధమైన స్థితిగతులను అనుసరించి చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోవటం, ఆకర్షణ తగ్గిపోవటం, వివాదాలు అధికమైపోవటం, ప్రత్యేకించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ కుటుంబ జీవితంలో ఇబ్బందులు పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించడం అవసరం. అప్పుడే ఉన్నతమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వాళ్ళకు కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇటువంటి మిశ్రమ ఫలితాలు కలుగుతున్నటువంటి తరుణంలో మేషరాశి జాతకులు ఒక పక్క తీక్షణమైనటువంటి ఏలినాటి శని గడియల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి దాఖలాలను మనం చూస్తుంటాం. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షని మెడలో ధరింప చేసుకోవటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. విశేషవంతమైనటువంటి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానాన్ని చేయటం వల్ల నరఘోష, నరధిష్టి, నరపీడలు కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటమే కాదు, అనవసరమైనటువంటి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి స్థితిగతులు తొలగిపోయే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకులు భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల కుటుంబ జీవితాన్ని చెడగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కళ్ళు, నాడీ వ్యవస్థ, గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడడానికి కను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం జూన్ మాసం విశేషించి గ్రహగతుల యొక్క గోచార పరిస్థితుల్ని ప్రత్యేకించి గవ్వ ప్రశ్నను క్రోడీకరించుకుని వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. ప్రత్యేకించి మీ యొక్క జాతకంలో 5 గ్రహాలు యోగిస్తున్నాయి కూడా. బుధుడి యొక్క స్థితిగతుల వల్ల వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులతో పాటు మీ కమ్యూనికేషన్స్ బాగుండే అవకాశం ఉంది. రాహు సంబంధమైనటువంటి స్థితిగతి వల్ల దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు, దూరదేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సహకారం వల్ల
అత్యంత అనుకూలవంతమైన స్థితిగతులను కూడా మీరు పొందుతారు. అయితే చతుర్థంలోని కేతు సంబంధమైనటువంటి స్థితిగతులు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ధనం ఎంత వచ్చినప్పటికీ కూడా అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ రాజయోగ కారకుడైనటువంటి శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి స్థితిగతి వల్ల వృషభ రాశి జాతకులకి ఈ జూన్ మాసం నుండి బహుళ ఆదాయ వనరులు సమకూర్చుకునే అవకాశం ఉంది. అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఆదాయ మార్గాలు తప్పకుండా పెరుగుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కొన్ని విషయాల్లో లోతైనటువంటి అవగాహన కలిగినటువంటి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పూర్తవటమే కాదు, మీ దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి గౌరవాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. బుధుడి యొక్క స్థితిగతుల వల్ల, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి బుధుడి వల్ల కుటుంబ జీవితం బాగుంటుంది. సామరస్యపూర్వకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉంటే మిగతావన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఓవైపు శుక్రుడు అలాగే దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత ఉండటం వల్ల ఉత్పాదనకు సంబంధించినటువంటి వ్యాపారం కనుక మీరు కలిగి ఉన్నట్టయితే, కొత్త వస్తువులను సృష్టించగలిగిన నైపుణ్యాన్ని కలిగి ఉంటే, కళాత్మక కారకుడైనటువంటి శుక్రుడు ఉత్పాదకతని పెంపొందించడమే కాదు, బహుళ ఆదాయ మార్గాల ద్వారా శుక్రుడు, శని, రాహు సంబంధమైన స్థితిగతులు సానుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. గురువారం పూట మీ సమీప ప్రాంగణంలోని గురుదేవతా స్వరూపాన్ని ఆరాధన చేయండి. దక్షిణామూర్తి వారు, దత్తాత్రేయ స్వామివారు, వీరబ్రహ్మేంద్ర స్వామివారు, రాఘవేంద్ర స్వామివారు ఇలాంటి విశేషవంతమైనటువంటి గురుదేవతా స్వరూపాల్ని ఆరాధన చేయటం, గురుదేవతా స్వరూపాలకి ఇప్ప నూనెతో దీపారాధన చేయటం, శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి తీయని నివేదనను గురుదేవతా స్వరూపాలకి నివేదించడం వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి చిన్న చిన్న స్వల్పమైనటువంటి అనారోగ్యాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్న గ్రహగతులు ప్రత్యేకించి గవ ప్రశ్నను క్రోడీకరించుకొని 2026వ సంవత్సరం జూన్ మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతు సంబంధమైన స్థితిగతి. ప్రత్యేకించి మీ జాతకాన్ని అనుసరించి ఈ రాహుకేతువులే కొన్ని విషయాల్లో ప్రభావాన్ని చూపెట్టబోతున్న తరుణాన్ని మనం చూడొచ్చు. కొన్ని విషయాలు మనకు తాత్కాలికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అహంకారంతో ప్రవర్తించటం, తలబిరుసుగా ప్రవర్తించటం, భావోద్వేగపూరితమైనటువంటి వాతావరణాన్ని ప్రదర్శించటం వల్ల కొన్ని ప్రయోజనాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. సన్నిహితులు అనుకున్నటువంటి వాళ్ళు కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులతో వాగ్వివాదం కారణంగా మీ విలువను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో భావోద్వేగాలని నియంత్రించుకోవటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ధనం విశేషంగా మీ చేతికి అందుతుంది. శని భగవానుడు, బుధుడి యొక్క తీక్షణమైనటువంటి పరిస్థితులు యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. మీ మాటే మంత్రంగా పనిచేయటంతో పాటుగా మీరు అడిగిన తక్షణమే ధనం లభించటం, రుణం లభించటం, లోన్ల కోసం ప్రయత్నం చేసిన వెంటనే ధనం రావటం, లేదా స్నేహితులు మిత్రుల నుంచి మీకు ఆర్థిక సహాయం లభించటం, మాట సహాయం లభించటం, ఇవన్నీ కూడా సానుకూలవంతంగా ఉంటూ ఉంటాయి.
కానీ కెరియర్ విషయంలో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మీ వేగవంతమైనటువంటి పునాదులకి, మీ వృత్తి ఉద్యోగంలో వేగంగా మీరు పుంజుకోవడానికి కూడా సహాయపడతాయి. వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితం, సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు తప్పకుండా కుదిరేటువంటి అవకాశం ఉంది. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో విశేషవంతమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడి యొక్క ఆరాధన అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. మీ సమీప ప్రాంగణంలో అందరూ పూజించేటువంటి విష్ణుమూర్తి స్వరూపమైన దేవదేవుడు లక్ష్మీ వెంకటేశ్వరుడు, లక్ష్మీ నారాయణుడు, లక్ష్మీ చెన్నకేశవుడు, లక్ష్మీ నారసింహ ప్రభు తదితర దేవతామూర్తులని తులసీ దళాలతో కట్టిన మాల, తులసిమాలను స్వామివారికి అందజేయటం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గనక అనునిత్యం పారాయణ చేయటం సానుకూలవంతమైన పరిస్థితులకు కారణమయ్యే అవకాశం ఉంది. ఒక పంచముఖ రుద్రాక్షని, మహాకాలవీర వృక్షాన్ని మెళ్ళో ధరింప చేసుకుంటే అత్యంత అనుకూలవంతమైన మార్పుల్ని మీరు పొందుతారు. తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలు, ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. దూర ప్రాంతం, దూర దేశానికి సంబంధించిన బంధువులు అవ్వచ్చు, కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు ఖచ్చితంగా సహాయ సహకారాలు లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మాత్రం భావోద్వేగ పూరితమైనటువంటి పరిస్థితులు, కోపం, ఆవేశం, అహంకార పూరితమైనటువంటి ధోరణిని కాస్త పక్కన పెడితే పరిస్థితులన్నీ కూడా మీకు తగ్గట్టుగా ఉన్నాయి. మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా అత్యద్భుతమైనటువంటి స్థితిగతుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడ తొలగిపోవటమే కాదు, భావోద్వేగ పూరితమైనటువంటి ప్రసంగం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి పరిస్థితిని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.